ఇక్కడ మీరు శుక్రవారం రోజున మిఠాయి దానంగా చేయటం చాలా మంచిది. అలానే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్ర జపం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. సోదరులతో సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ రిలేషన్స్ చాలా గొప్పగా మారుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో కానీ, వ్యాపార చర్చలు కానీ సఫలమవుతూ ఉంటాయి అని చెప్పాలి. చిన్న చిన్న ప్రయాణాలు గొప్ప లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఓం గం గణపతయే నమః అనే మంత్రపారాయణ చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చాలా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. కొద్దిగా మానసికమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. అనివార్యంగా కుటుంబ కలహాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహనాలు, స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. సోమవారం రోజున పాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది కన్యా రాశి వారికి అత్యంత శుభయోగము, శుభదాయకమైన సమయంగా మారబోతూ ఉంటుందని చెప్పాలి. ఈ సమయంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి కానీ, పరీక్షలకు హాజరయ్యేటటువంటి వారికి కానీ చాలా గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు. పిల్లల విషయాల్లో చాలా గొప్ప సృజనాత్మకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం మీ వెంట నిలబడి నడుస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు గురువారం రోజున సరస్వతీదేవి పూజ చేయటం చాలా మంచిది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాశి వారికి దాదాపుగా 85% ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఒక 15% చిన్నవి మాత్రమే చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఆ చిన్న ప్రతికూలతలు కూడా తొలగిపోయి 100% మంచి ఫలితాలు పొందుతారు. మరి ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరూ పొందుతారంటే ఖచ్చితంగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.